ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. కాంగ్రెస్ లో ఊహించిన షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు లైట్ చేయకుండా వీడియోకి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గం పాలేరులో పొంగులేటి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నిన్న మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది అనర్హులుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కూడా కట్ చేస్తాం లేదని తొలగిస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీ ఇచ్చినట్లు 2 లక్షల రైతు రుణమాఫీ కూడా మాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్ కానీ వచ్చే నెల నుండి ప్రారంభం అవుతాయని క్లారిటీ అయితే ఇచ్చారు. 2 లక్షల వరకు రుణమాఫీ తెలంగాణలో కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందనే విషయాన్ని కూడా ఈయన ఈ సందర్భంగా అయితే గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని, మేము మాత్రం అర్హులైనందరికీ పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే హామీ ఇచ్చారు. ఇక దాంతోపాటు పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పూర్తి నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇక రైతు రుణమాఫీ కోసం రైతులు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుందని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ముందుగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధుల సమీకరణ రేవంత్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరమైతే అంచనా వేస్తుంది. 10,000 కోట్ల మేర రుణ సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కూడా కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసేలా ప్రయత్నాల్లో ప్రభుత్వం అయితే బిజీగా ఉంది. ఇక మొత్తానికి ఊహించని విధంగా కాంగ్రెస్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేని తీసుకురావడం ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వ పథకాలు ఏమొస్తున్నాయి అంటే కట్ చేసే విధంగానే మాట్లాడుతున్నారు. కానీ సంచలనంగా వీరందరికీ నిజమైన లబ్ధాలు పొందే విధంగానే అర్థం వస్తుందనే విధంగా కాంగ్రెస్ చెప్తుంటే, బీఆర్ఎస్ మాత్రం అందరినీ కట్ చేస్తున్నారు అనే విధంగా కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొత్తానికి సంచలన నిర్ణయం. రేషన్ కార్డులు కావచ్చు, ఆసరా పెన్షన్లకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారనమాట. సంచలన నిర్ణయం తీసుకున్నారు.